హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెక్జన్ ఫార్మింగ్ మిషనరీస్. మనం ఇక్కడ చూస్తున్నది హై స్పీడ్ వీడర్స్. ఇవి సో రైతులు పొలంలో కలుపు తీయడానికి పవర్ వీడర్లు ఇదివరకు మనం వాడుతున్నాము. సో చాలా మంది రైతులకి ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యే పని లేకుండా తోలడానికి చాలా సులువుగా, అలానే మిషనరీస్ అనేది తక్కువ గ్యాప్లో పోయే విధంగా వివిధ రకాల మిషన్స్ అనేది రైతులు అడగడం జరుగుతుంది. సో అలాంటి ఫార్మర్స్కి ఎవరైతే ఎకరానికి ఇంకా ఒక 4-5 ఎకరాల లోపు ఉన్న రైతులకి, సో మొక్కజొన్న అలానే పూల సాగు, మల్చింగ్ వేసి మల్చింగ్ మధ్యలో దున్నుకునే రైతులకి, ఇలా చిన్న కలుపు ఉన్నప్పుడు కలుపు తీసుకోవాలనుకునే రైతులు ఎక్కువ అలసట లేకుండా ఈజీగా ఆపరేట్ చేయగలిగే మిషనరీసే ఈ యొక్క హై స్పీడ్ వీడర్స్. ఈ యొక్క హై స్పీడ్ వీడర్స్ అనేది మనకి 7 HP, 8 HP మరియు 8.5 HP అనే వాటిలో వివిధ రకాల కెపాసిటీలో మనకు అందుబాటులో ఉన్నది. ముఖ్యంగా ఇందులో తీసుకుంటే ఇక్కడ చూస్తున్న మోడల్స్ మొత్తము 8 HP, 8.5 HPలో ఆటో డ్రైవ్ మోడల్, నార్మల్ మోడల్, స్లిమ్ టైప్ అనేసి 3 రకాలు అందుబాటులో ఉన్నాయి. సో దాంతో పాటు మనకి ఇది వరకు ఓన్లీ బ్లేడ్ సిస్టమ్ వరకు వస్తుంది. ఇప్పుడు దీనికి రోటరీ టిల్లింగ్ టైప్ కూడా ఇచ్చారు. సో ఇది ఏదైతే ఇది ఉన్నాయో ఇది టిల్లింగ్ బ్లేడ్స్, అలానే డీప్ టిల్లింగ్ బ్లేడ్స్ కావాలనుకుంటే ఈ యొక్క రోటరీస్ కూడా మనం దీనికి మార్చుకోవచ్చు. సో ఈ మోడల్లో తీసుకుంటే మనకి 7 HP పవర్ వీడర్లో లైట్ మోడల్ గాను, సో ఈ యొక్క 8.5 HP అనే పవర్ వీడర్లో క్లచ్ మౌంటెడ్ గాను రావడం జరిగింది. సో ఈ యొక్క మిషనరీ స్పెషాలిటీ ఏమంటే మిషనరీ అనేది క్లచ్ ఆపరేటర్లో మనకి యూజ్ అవుతుంది. సో ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క పవర్ వీడర్లో మనకి ఇక్కడ చూసామంటే ఓన్లీ 11 ఇంచీల బ్లేడ్ వెడల్పు, అలానే 15 ఇంచీల మిషనరీ వెడల్పు అనేది మనకి మిషన్ రావడం జరుగుతుంది. ఇది స్లిమ్ టైప్ మిషనరీ. ఎవరైతే రైతులు 18 అంగుళాల లోపు మిషన్ వాడాలనుకుంటారో అలాంటి రైతులకు ఈ యొక్క మిషనరీ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ అలానే దీనికి ఈ యొక్క బ్లేడ్స్ రిమూవ్ చేసి ఈ యొక్క టిల్లింగ్ బ్లేడ్స్ కూడా మనం వేసుకోవచ్చు. అలానే ఇక్కడ చూస్తున్నది వచ్చి మనకి 8.5 HPలోనే 15 అంగుళాల బ్లేడ్. సో ఈ బ్లేడ్ వెడల్పు చూసామంటే మనకి 15 అంగుళాల వెడల్పు ఉంటుంది. అలానే టోటల్ మిషనరీ వెడల్పు చూసామంటే 20 అంగుళాలు అనేది మిషన్తో రావడం జరుగుతుంది. సో ఈ 21 అంగుళం అనేది టోటల్ మిషనరీ వెడల్పు, 15 అంగుళాలు అనేది రోటరీ వెడల్పు. సో అలానే దీనికి కూడా ఈ యొక్క రోటరీ బ్లేడ్స్ రిమూవ్ చేసి ఈ యొక్క బ్లేడ్ కూడా మనకి వేసుకునే అందుబాటులో సదుపాయం అనేది వీటికి ఉన్నది. సో నెక్స్ట్ ఈ యొక్క మిషనరీస్ అనేది మనకి మాన్యువల్గా మనం ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. సో కొంతమంది రైతులు ఆటో డ్రైవ్ మోడల్ అనేది అడుగుతుంటారు. సో ఆటో డ్రైవ్ మోడల్ అనేది ఏమంటే మిషనరీ అనేది తనంతట తానే స్పీడ్ అనేది మూవ్మెంట్ అనేది జరుగుతుంది. సో ఆ యొక్క మోడలే ఈ యొక్క ఆటో డ్రైవ్ మోడల్. సో ఇది చూసామంటే మనకి సేమ్ 15 అంగుళాల మిషనరీ వెడల్పు, బ్లేడ్ వెడల్పు, 21 అంగుళాల మిషనరీ వెడల్పు అనేది రావడం జరుగుతుంది. దాంతోపాటు మిషనరీకి అనేది బ్యాక్ వీల్స్ అనేది ఆటో రొటేషన్ ఉంటుంది. సో ఇక్కడ చూసామంటే ఈ గేర్ సిస్టమ్ అనేది సపరేట్ గేర్ బాక్స్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క మోడల్లో ఆ ఒక ఆప్షన్ అనేది ఉండదు, దీనికి ఇచ్చి అలానే క్లచ్, డబుల్ క్లచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసామంటే ఇదొకటి రోటరీ క్లచ్, అలానే ఇదొకటి బండి మూమెంట్ క్లచ్. ఇట్లా 2 రకాల క్లచ్ సిస్టమ్ అనేది మనకి మిషన్కి అనేది ఉంటుంది. అలానే మిషనరీ అన్నది ఫుల్లీ అడ్జస్టబుల్ హైట్ అడ్జస్ట్మెంటు, అలానే ఈ రొటేషన్ అడ్జస్ట్మెంట్స్ కూడా ఈ యొక్క మిషనరీలో అనేది మనకు రావడం జరుగుతుంది. సో దాంతోపాటు ఏదైతే ఈ యొక్క మిషనరీ ఉందో ఇది గేర్ సపరేట్గా 2 గేర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ గేర్స్ అనేది మనకి ఆటో డ్రైవ్ మిషన్ అంటే మిషనరీ తనంతట తాను మూవ్ అయ్యే విధంగా, సో మనము ఎక్కువ స్ట్రైన్ అయ్యే పని లేకుండా సింపుల్గా పట్టుకునే సదుపాయం అనేది ఈ యొక్క ఆటో డ్రైవ్ మోడల్లో ఉంటుంది.